లోకల్ లాంగ్వేజ్లో ఓకే అని చెప్పిన తర్వాత పల్స్ చూస్తారు. పల్స్ బ్రీతింగ్ రెండు ఒకేసారి చూడాలి. పల్స్ బ్రీతింగ్ రెండు ఒకేసారి చూడాలంటే ఈ టూ ఫింగర్స్ కెరోటిన్ మీద ఉండాలి. దాని తర్వాత మీరు ఇలా ఉండి చూడాలన్నమాట. సో చెస్ట్ రైజ్ అవుతుందా లేదా? చెస్ట్ రైజ్ అవుతుంది అనుకుంటే మనకి రెస్పిరేషన్స్ ఉన్నాయని, పల్స్ ఉంది అనుకుంటే మనకి హార్ట్ బీట్ ఉందని. సో దాన్ని బట్టి మనం చేసుకుంటాం అనమాట. ఒకవేళ మనకి పల్స్ ఉంది కానీ రెస్పిరేషన్స్ లేవు అన్నప్పుడు మనం మౌత్ రెస్పిరేషన్ ఇవ్వడం అన్నా లేకపోతే యాంబో బ్యాగ్తో ఇవ్వడం అన్నా చేయాలన్నమాట. ఒకవేళ రెస్పిరేషన్స్ లేవు, పల్స్ లేదు అనుకుంటే మనం సిపిఆర్ ఇనిషియేట్ చేస్తాం. సిపిఆర్ ఇనిషియేట్ చేసే ముందు మనం ఏం చేస్తామంటే 108కి కాల్ చేస్తాం. ఫస్ట్ 108కి కాల్ చేసి ఈ ఫలానా ప్లేస్లోని ఫలానా పేషెంట్ ఉన్నారు, అర్జెంట్గా రండి. చాలా ప్రిసైజ్గా చెప్పాలన్నమాట వాళ్ళకి. ఇక్కడ ఈ రోడ్లోని ఈ పేషెంట్ పడిపోయి ఉన్నారు, హెల్ప్ కావాలని చెప్పి మనం పిలుస్తాం. పిలిచిన తర్వాత మనం మేడం పని రాజలక్ష్మి మేడం చెప్పారు. సిపిఆర్ స్టార్ట్ చేయడానికి మనం ఫస్ట్ ఏం చేస్తామంటే మన రిబ్స్ కేజ్ ఉంది కదా, మన రిబ్ కేజ్ దగ్గర మీరు అందరూ పాల్పేట్ చేసుకొని చూసుకుంటే వెళ్ళి నుంచి పైకి వస్తే ఒక సాఫ్ట్ బోన్ తగులుతుంది. సిఫైడ్ ప్రాసెస్ అంటారు సార్. అర్థమైందా? స్టర్నంలో 3 పార్ట్స్ ఉంటాయి. పర్వాలేదు, బోన్ స్కిన్కి ఇలాగ వచ్చేసి స్టర్నంలో 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఎపి స్టర్నం, ఒకటి మ్యానిపులర్ స్టర్నం, ఇంకోటి జిపి స్టర్నం. సో కింద ఉన్న పార్ట్ మీకు పోస్ట్ కార్టిలేజెస్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి. సో అది మన పాయింట్ అనమాట. సో అక్కడ మనం హీల్ పెట్టుకుంటాం. దాని తర్వాత ఇంకో ఫింగర్ ఇంకో హ్యాండ్తో దాన్ని ఇంటర్లాక్ చేస్తాం. ఇంటర్లాక్ చేసిన తర్వాత మీ ఏమంటారు ఎల్బోస్ కానీ షోల్డర్స్ కానీ ఎక్స్టెన్షన్లోనే ఉంటారు, బెండ్ అవ్వకుండా మీ బాడీ వెయిట్తో కంప్రెషన్ ఇవ్వాలి. అర్థమవుతుందా? సో 1001, 1002, 1003 అంటే 1, 2, 3 అని ఇచ్చుకోవచ్చు. 1, 2, 3 ఇచ్చేయాలి. 1000 కాదు, 1000 కాదు, 1, 2, 3 అలాగా 100 లెక్క పెట్టాలి. 100 పైగా. సో అలా మీరు కంప్రెషన్స్ ఇస్తారు. సో మీరు ఎప్పుడు ఇలా ఇవ్వకూడదు. మొత్తం మీ హిప్తో ఇలా పెట్టి ఇలా క్లాస్ చేయాలి. ఇక్కడ వెయిట్ ఉండకూడదు, మొత్తం బాడీ వెయిట్ అంతా పడాలి. దాన్ని 2.5 ఇంచెస్ లోపలికి వెళ్ళాలి. జస్ట్ అంటే 5 సెంటీమీటర్స్ లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన వెంటనే మళ్ళీ జస్ట్ రికాయిల్ అంటారు, అది మీదకి రావడం కూడా. హ్యాండ్ పెట్టి విధానం చెప్పండి. కట్టేస్తే చివరికి జాగ్రత్త చేసుకుని కట్టెలు పైకి వచ్చేసి చివరికి పైకి వచ్చేసి మాస్క్ సెక్యూర్ చేసుకొని చివరికి కరెక్ట్ ప్లేస్ అయ్యారు. మొత్తం సీరియల్ చేసుకొని దాంట్లో కనెక్ట్ చేసుకొని సార్ చూడండి, ఎప్పుడైనా ఇచ్చారా సిపిఆర్ ఇచ్చారా? మేమంతా సిపిఆర్ చేశారా? మీరు ఎప్పుడైనా చేశారా?